నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, జగన్ గారు ఒక ట్వీట్ చేశారు. నిన్న ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, పాలు కల్తీ వల్ల రాజమండ్రి దగ్గరలో ఒక 5గురు చనిపోయారు, ఇంకా చాలామంది అస్వస్థతకి గురయ్యారు. ఇంకా తర్వాత ఇప్పుడేమో మళ్ళీ డయేరియాతో ప్రాణాలు కోల్పోతున్నారు. శుభ్రమైన నీళ్ళు అందించడం లేదు. అంటే రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి, రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకోవట్లేదని చెప్పి ఆయన ఏమేమి సమస్యలు ఉన్నాయో వాటన్నిటి గురించి ప్రస్తావిస్తూ రాష్ట్రం గురించి పట్టించుకోరు, కల్తీనే జరిగిందని అక్కడ లడ్డు విషయాన్ని ఇలాంటి విషయాలను మాత్రమే హైలైట్ చేస్తూ వాటి మీదే గడుపుతున్నారు, కానీ రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకోరా అని ఆయన ట్వీట్ చేశారు. సరే, ఆయన ట్వీట్ చేశారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? ఏమన్నా రెస్పాండ్ అవుతారా? రెస్పాండ్ అయ్యారు. ఆయన ఏం ట్వీట్ చేశారంటే, ఎవరైనా బతకడం కోసం పాలు నీళ్లు తాగుతారు, అంతే కదా బేసిక్. కానీ ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రాణాంతకమయ్యాయి. పలు చోట్ల కల్తీ పాలు, కలుషిత నీరు తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారి పాలనలో డయేరియా, ఫుడ్ పాయిజన్ ఘటనలు విపరీతంగా వెలుగు చూస్తున్నాయి. కురుపాం గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో 16 మంది విద్యార్థినులు డయేరియాతో హాస్పిటల్ పాలయ్యారు. ఇదే స్కూల్లోనే గతంలో 2 బాలికలు పచ్చకామెరలతో మృతి చెందితే 100 మంది విద్యార్థినులు ఆసుపత్రి పాలయ్యారు. ఎందుకు ఈ సిస్టమ్ ఇంత దారుణంగా విఫలమవుతుంది? ఇన్నాళ్ళుగా మీరు ఏం చేస్తున్నారు? 15 జిల్లాల్లో 900 మంది విద్యార్థులు కేవలం ఫుడ్ పాయిజన్, అలుషిత నీరు, ఆహారం అపరిశుభ్రత వల్ల అస్వస్థతకు గురవుతున్నారు. విజయవాడ, చేబ్రోలు, గుంటూరు, గుర్ల, శ్రీకాకుళం, తురకపాలెం ప్రాంతాల్లో విపరీతంగా డయేరియా ప్రబలి చచ్చిపోతున్నారు. శ్రీకాకుళంలో తీవ్రమైన డయేరియా వల్ల 5గురు ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ ఆయన లిస్ట్ ఇచ్చాడు. తర్వాత రాజమండ్రిలో పాలు కల్తీ వల్ల 8 మంది 7గురు ప్రాణాలు కోల్పోయారు, 8 మంది ఆసుపత్రుల్లో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిద్రలేచి ఏం చేయాలో ఆలోచించాలి. ప్రభుత్వం నుంచి ప్రజలు ఏవో అద్భుతాలు కోరుకోవడం లేదు, కేవలం ప్రాణాలు కాపాడమంటున్నారు. ఇది ఆయన ట్వీట్ సారాంశం మొత్తం. దీనికి ఏం సమాధానం చెప్పాలి? పాలు నీళ్లు కలుషితం అవుతూ ఉన్నప్పుడు అది మామూలు అంటే ఏమిటి? ప్రతిరోజు మనకున్న సమస్య అది. అంటే మనం ప్రతిరోజు ఎక్కడో ఒక చోట పాలు కొంటాము, పాలు కల్తీ అయితే మన ప్రాణాలకు ప్రమాదం. నీళ్లు మెజారిటీ ప్రజలు ప్రభుత్వం అందించే నీటి సరఫరా మీదే ఆధారపడతారు. ఈ ప్రభుత్వం నీళ్ళని అసలు ఆ ట్యాంకులు ఎన్నాళ్ళకు ఒకసారి కడుగుతారో దేవుడికే తెలియాలి. మీరు కావాలంటే పంచాయతీల్లో విచారించండి, లేదా మీరు ముఖ్యంగా ఈ గురుకుల పాఠశాలలు లేదంటే హాస్టల్స్ వీటన్నిటిలో కనుక మనం ఒకసారి చూస్తే ఆ ట్యాంకులు కడగరు. ఆ నీళ్ళు అలాగే వస్తూ ఉంటాయి, అలాగే పోతుంటాయి. చాలా చోట్ల రక్షిత నీటి వ్యవస్థ లేదు. ఇక ఫుడ్ పాయిజనింగ్ అనేది వెరీ కామన్. ఎంత కామన్ అంటే వాళ్ళ అదృష్టం కొద్దీ బతుకుతూ ఉంటారు అంతే. ఎందుకంటే వాళ్ళు కొనే కూరగాయలు అవన్నీ కూడా నాసిరకం ఇచ్చేసి, బియ్యము అన్నీ నాసిరకము ఇచ్చేసి, అక్కడ ఉన్న వాళ్ళకి ఏమాత్రం శ్రద్ధ లేక వాళ్ళ పిల్లలకి సాంబార్ అంటే దాంట్లో 4 కూరగాయ ముక్కలు నీళ్లు ఉంటాయి, అంటే రంగు నీళ్లు ఉంటాయి, అంటే కొంచెం కారం నీళ్లు ఉంటాయి. రసం అంటే అలాగే ఉంటుంది. చాలామంది చాలా చోట్ల మీరు ఎప్పుడైనా పోండి, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, అన్ని చోట్ల అట్లే ఉంది. కానీ దీని మీద వ్యవస్థ ఏమిటి అంటే సూపర్వైజ్ చేసే వ్యవస్థ ఒకటి ఉండాలి కదా. ఆ వ్యవస్థ అంతా ఎందుకు నిద్రపోతూ ఉంది అనేది ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే, అయ్యా మీరు అద్భుతాలు చేయమని మిమ్మల్ని అడగడం లేదు, మీరేదో మేము అద్భుతాలు చేస్తామనే కదా వచ్చారు. మీసారి మామూలుగా ఉండదు తమ్ముళ్ళు మా పాలన అనే కదా వచ్చారు. మరి మీ మామూలుగా ఉండదంటే దాని అర్థం కలుషిత నీళ్లు పాలు తాగి చచ్చిపోతారని కాదు కదా. కాబట్టి మీరు అద్భుతాలు చేయొద్దండి, కేవలం ప్రజల ప్రాణాలు కాపాడండి అని ఆయన ట్వీట్ మొత్తం ఆ సారాంశము అడిగారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? అసలు ఇష్యూస్ గురించి మర్చిపోయి ఎంతసేపు అప్పుడు ఎప్పుడో జరిగింది లడ్డూ కల్తీ అనేది కొన్ని నెలలుగా మాట్లాడుతున్నారు. మరి మీరు కొన్ని నెలలుగా లడ్డూ కల్తీ అనే దాని గురించి మాట్లాడితే ఓకే, అది కూడా ఇష్యూ అనుకుందాం. మరి పాల కల్తీ గురించి మీరు ఏం చర్యలు తీసుకున్నారో అని ఉన్న అరెస్ట్ చేస్తారో అర్థం అయిపోతుంది. అసలు ఏం జరుగుతూ ఉంది? పాలలో కల్తీ అంటే నీళ్ళు ఎందుకు కలుషిత నీళ్ళు ఇప్పటికీ కూడా 2026 మనం అన్ని ఫోన్ పెట్టుకొని మనకు కావాల్సిన ప్రతి సర్వీస్ని యాప్లో వాడుకుంటున్న ఇంత మోడర్న్ టెక్నాలజీలో నీళ్ళు తాగి జనం ఆసుపత్రి పాలు కావడం, చచ్చిపోవడం ఏంది? నీళ్ళు కూడా తాకపోతే ఇంకేం తాగాలి జనం? అది కూడా ఏదో రిమోట్ ఏరియాలో అక్కడికి ఏది లేదు అలాంటి చోట్ల అంటే ఓకే. ఇదేంటి ప్రభుత్వ వసతి గృహాలు లేకపోతే పాఠశాలలు 100 మంది విద్యార్థులు అంటే టౌన్లోనే జరుగుతాం. రాజమండ్రిలోనే కదా పాల కల్తీ జరిగింది, అదేం రిమోట్ విలేజ్ కాదు కదా. రాజమండ్రిలో పాల కల్తీ జరిగింది.
చంద్రబాబు నాయుడు గారు ఏమిటంటే సిస్టమ్ మొత్తము కరప్ట్ అయిపోయింది. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అయ్యిందంటే నేను ఆ మాట అనను, కానీ సిస్టమ్ను పనిచేయించాల్సిన ఒక పొలిటికల్ వ్యవస్థ, పొలిటికల్ గవర్నెన్స్ అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. కానీ ఆయన ఎక్కడికైనా పోతే నేను ఊరుకున్నాను, నేను అధికారులను హుంకరిస్తాను, నేను వెంటపడతాను ఇలా మాడుతున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు వెంటపడితే తప్ప పని చేయని వ్యవస్థ అదేం వ్యవస్థ అది? అన్ని వ్యవస్థలే అలా యాజిటీజ్గా పనిచేయాలి కదా. మీరు ముఖ్యమంత్రి గారు వస్తే తప్ప పని చేయని వ్యవస్థ అదేం వ్యవస్థ అది? దాన్ని మర్చిపోయి దాని మీద వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయకుండా, ప్రజలకున్న మౌలిక సౌకర్యాల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా, ఏదో ఎంతసేపు ఏదో అమరావతి విశ్వనగరము, పోలవరం మేము 2 ఏడాదిలో పూర్తి చేస్తాము, జగన్ అది ఇది లేదంటే లేదు మేము గూగుల్ తెచ్చేసాం, డేటా సెంటర్ తెచ్చేసాం. మీరు గూగుల్ డేటా సెంటర్ ఏమైనా తీసుకురండి, బేసిక్గా ప్రజలకు కావలసిన ఇవి కావాలి కదా. వాళ్ళకి పరిశుభ్రత, ఫుడ్ పాయిజనింగ్ లేకపోవడము, కలుషిత నీళ్లు లేకపోవడము, పాలు ఇట్లాంటివి నాణ్యమైనవి అందించడం, ఇవి కదా బేసిక్. ఇవి జరగడం లేదు. ఇంకేమనంటే జగన్ హయాంలో చెత్త పేరుకుపోయింది అంటారు. జగన్ హయాంలో చెత్త పేరుకుపోతే 2 ఏళ్ళు మీరేం చేస్తున్నారు? మిమ్మల్ని ఆ చెత్త అంతా క్లీన్ చేయమనే కదా మేము మీకు అధికారం ఇచ్చి 164 సీట్లలో గెలిపించింది. ఇంకా 2024లో ఓడిపోయిన జగన్ గురించి మీరు మాట్లాడితే ఎట్లా? జగన్ అప్పులు చేసిపోయినాడు, అప్పులు చేశాడనే కదా మీరు గెలిచారు. అప్పులు చేసినప్పుడు మీరు అప్పులు తీర్చి కొత్త అప్పులు తేకుండా ఉండాలనే కదా. కొత్త అప్పు తెచ్చి పాత అప్పు తీర్చడం అనేది అదేం పద్ధతి? ఇప్పుడు మీకు 1000 రూపాయలు అప్పు ఉంటే మీరు 2000 అప్పు తెచ్చి 1000 రూపాయలు బాకీ తీర్చారనుకోండి, చూసారా మేము వాళ్ళ అప్పులన్నీ తీర్చేసాము అంటారు. అది ఎట్లా అవుతుంది? మీరు 2000 కొత్త అప్పు చేశారు కదా. ఇప్పుడు ఏం 3 లక్షల కోట్లు చేశారు మీరు. అఫీషియల్గానే 1,00,000 కోట్ల అప్పు చూపిస్తున్నారు బడ్జెట్లోనే. కార్పొరేషన్లలో తెచ్చిన డబ్బులు ఎన్ని ఉన్నాయో లెక్కే లేదు. ఏ ఆసుపత్రిలోనైనా మందులు కానీ లేదా సామాన్య రోగులకు అన్ని సౌకర్యాలు అంటే ఆరోగ్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా చెప్పమనండి. గుండెల మీద చేసుకుని చెప్పమనండి. మీరు ఏ ఆసుపత్రిలో మీకు ప్రతి రోగికి కావాల్సిన మందులు ఇస్తున్నామని చెప్పమనండి. ఏ ఇంట్లోనూ ఉండి అన్నీ బయట రాసిస్తారు. బయట ఏదో మెడికల్ షాప్లో అదొక వ్యాపారము. ఒకవేళ ప్రభుత్వానికి సంబంధించినవి ఏమైనా ఎంఆర్ఐ ఏవో ఉంటాయి కదా, సిటీ స్కాన్ అవి ఇవి ఏమైనా ఉన్నాయనుకోండి, దాన్ని అక్కడ ఉన్న ఉద్యోగులే జడగొడతారు. ఎందుకు జడగొడతారంటే బయట వాళ్ళకి వ్యాపారాలు ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. మరి మీరు ఏమి కంట్రోల్ చేశారు? ఏమి చర్యలు తీసుకున్నారు? ఏమీ తీసుకోలేదు. యాజ్ ఇట్ ఈజ్గా సిస్టమ్ అట్లే ఉంది కదా. మీరు కొత్తగా మీరు చేసిన పనులు ఏమంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు ఆయన కోపం వస్తే ఏవో ప్రెస్ మీట్లలోనూ అది ఇది నేను ఎవరిని వదలను, నేను మామూలుగా ఉండదు నాది అని ఏదో చెప్తూ ఉంటారు. ఆయన ఏం చేశాడో 2 ఏళ్ళు ఎవరికి తెలియదు. ఇది నేను అది చేస్తానే కదా వచ్చాడు ఆయన. ఏం చేశాడు మరి 2 ఏళ్ళు? పవన్ కళ్యాణ్ గారు చేసింది ఇది అని చెప్పమని చూద్దాం. ఓకే, ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్తగా సచివాలయాలని ఒకటి మొదలుపెట్టి, అంటే ఏదైనా ఒక గవర్నెన్స్ ఈజీగా ప్రజల దగ్గరికి చేరువవ్వడానికి లోకల్గా సంస్థలు ఎలా అయితే ఉండాలో దాన్ని బలోపేతం చేస్తారో, తద్వారా కొన్ని సేవలు అలా మెరుగయ్యాయి. ఇలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ఇలాంటివి ఏమన్నా జరగకుండా ప్రతి నెల కొన్ని తనిఖీలు, ఆకస్మిక తనిఖీలు చేసేలాగా లోకల్ నాయకులు ఎవరో ఒకరు చేసేలాగా ఒక చర్యలు తీసుకుంటే అప్పుడు ఎవరికి వాళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తుండడం, ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం, ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండానే ఉంటాయి. అలాంటివి ఏమన్నా కొత్తగా ఒకటి ఏదన్నా ఆలోచన చేసి పెడితే బాగుంటుంది కదా. కొత్తది ఏమీ చేయరైనా ఉన్న వాటిని తీసేస్తాడు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తూ ఉన్నది, ప్రజలకు కొంచెం సౌకర్యంగా ఉండింది. మీరు 5,000తోనే దాన్ని కొనసాగించాల్సింది. ఎవరు వద్దన్నారు? మేము 10,000 చేస్తామని హామీ ఇచ్చి మొత్తంగా తీసి పారేస్తుంది. సచివాలయానికి ఏదో స్వర్ణ అనేదో పేరు పెట్టారు, అది ఎవరికి నోరు తిరగదు. దాన్ని సచివాలయమనే అంటారు. మీరు కాకపోతే ఇంకొక 20 ఏళ్ల తర్వాత కూడా ఆ వ్యవస్థ ఉంటే దాన్ని సచివాలయ వ్యవస్థనే అంటారు. మీరు చెప్పిన కొత్త పేరు ఎవరికి నోరు తిరగదు. ఒకటి విలేజ్ క్లినిక్లని ఆయన ఏదో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాడు జగన్ గారు. సరే, అది బాగలేదు, ఆయన చేసిన పద్ధతి బాగలేదు అనుకుందాం. కాన్సెప్ట్ అయితే కరెక్టే కదా. పల్లెటూళ్ళల్లో రోగ నిర్ధారణ చికిత్సలు కానీ, పల్లెటూళ్ళకు డాక్టర్లు వెళ్ళి వాళ్ళకు ఆరోగ్యానికి కావలసిన సలహాలు సూచనలు ఇవ్వడము లేదా వైద్యం అందించడము, ఇదంతా కూడా బేసిక్గా మంచి కాన్సెప్టే కదా. దాన్ని మీరు ఇంకొక పేరుతో కొనసాగించండి. ఎన్టీఆర్ క్లినిక్లను కొనసాగించండి. ఎవరు వద్దన్నారు? ఇప్పుడు అన్న క్యాంటీన్లు పెట్టారు, ఎవరన్నా వద్దన్నారా దాన్ని? ఆయన అనవసరంగా మూసేయించాడు. అది ఆ రోజు తప్పు అని అందరూ అన్నారు. ఈరోజు మీరు మళ్ళీ అన్న క్యాంటీన్లు తెరిచారు, అందరూ కరెక్టే. పేదవాళ్ళకి 5 రూపాయలకు భోజనం పెట్టడం అనేది న్యాయమే అన్నారు. మరి పేదవాళ్ళకి ఉచిత క్లినిక్, విలేజ్ క్లినిక్ అనే ఒక కాన్సెప్ట్ గత ప్రభుత్వం క్రియేట్ చేసినప్పుడు మీరు దాన్ని ఇంకో పేరుతో కొనసాగించండి. లేకపోతే దాంట్లో ఉన్న కాన్సెప్ట్ని తీసుకొని మాడిఫై చేయండి, ఇంకా మెరుగుపరచండి. ఎక్కడ చేశారు మీరు?
వాలంటీర్లు తీసేశారు, అది చేసేసారు, మేము 1000 ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాం అన్నారు. డిఎస్సి కాకుండా ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి మీరు. డిఎస్సి మీరు జాబ్ క్యాలెండర్ మళ్ళీ రీసెంట్గా ఏదో లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ వేస్తాను అన్నారు. ఎందుకు జాబ్ క్యాలెండర్? మీరు జాబులు ఇస్తే కదా క్యాలెండర్ వేసుకోవడానికి. జాబులు ఇచ్చి క్యాలెండర్ వేసుకోండి. మరి ఇక్కడ గవర్నమెంట్లోనూ మీరు వేల ఉద్యోగాలు ఇచ్చేసి ఆ గూగుల్ వాళ్ళందరి దగ్గర లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చి ఎక్కడున్నారు అసలు? అంతమంది నిరుద్యోగులు ఉన్నారా మన ఆంధ్రప్రదేశ్లో? మీరు నిజంగా అన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తే మంచిదే, కానీ అంత ఆంధ్రప్రదేశ్లో ఒక్క నిరుద్యోగి కూడా ఉన్నాడు చదువుకున్నవాడు. మీరు చెప్పేదాని ప్రకారం నిజంగా 29కి సాధిస్తారా? అది ఊరికి ఎందుకు మాటలు ఎన్నాళ్ళు ఊరికే మాటలు చెప్తే ఇప్పుడు జనం అన్నీ తెలుసుకుంటారు, జనానికి అన్నీ అర్థమవుతాయి. మన ఊరిలో మనకు డాక్టర్ అందుబాటులో ఉన్నాడా లేదా, మనం తాగే నీళ్లు మంచి నీళ్ళు అవునా కాదా, మనం పిల్లలకి ఇస్తున్న పాలు మంచి పాలు అవునా కాదా అనేది జనానికి ముఖ్యం. కానీ మీరు ఎప్పుడో డేటా సెంటర్ తెస్తామంటే ఇప్పుడు ఎవరికి అవసరం లేదు. డేటా సెంటర్ తెచ్చుకోండి, దాని పర్పస్ని ఎవరు కాదన్నారు. మీరు డేటా సెంటర్ సంగతి పక్కన పెట్టి ముందు నీళ్లు, పాలు, రోడ్లు, మౌలిక వసతుల గురించి ఆలోచించండి. రాబోతుంది సమ్మర్ కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా నీటి కష్టాలు ఎక్కువ అవుతాయి, కరెంటు కష్టాలు ఎక్కువ అవుతాయి. ఇలాంటి విషయాల మీద ఇప్పటి నుంచే జాగ్రత్త తీసుకుంటే ముందు ఇంకా ఏ సమస్యలు వినకుండా ఉంటాం ఆంధ్రప్రదేశ్లో. రైట్ సార్, థ్యాంక్ యూ.